అనుకున్నట్టే జరిగింది. ఆ ఆటో వాళ్ళ లాకర్ సర్వీస్ కి తాళం పడింది. యుఎస్ కాన్సులేట్ బిల్డింగ్ ఎదురుగా ఆటో పార్కింగే చేయకూడదు, అలాంటిది నువ్వు లాకర్ సర్వీసులు ఎలా పెట్టుకుంటావంటూ ఆ ఆటో వాళ్ళకు పోలీసులు సమన్లు ఇచ్చారు. ఆ ఆటో వాళ్ళ ఎవరో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అదేనండి, ఈ మధ్య మీడియాలో, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ముంబై ఆటో డ్రైవర్. ఆటో నడపకుండానే ఇతను నెలకు 5 లక్షల నుంచి 8 లక్షల వరకు సంపాదిస్తున్నాడని వార్తలు వచ్చాయి కదా. ఇతని బిజినెస్ ఐడియా బాగుందని ఓ వ్యాపారవేత్త ప్రశంసించారు కూడా. అయితే ఈ ఆటో వాళ్ళ వ్యాపారం ఇప్పుడు మూతపడిపోయింది. మళ్ళీ ఈయన ముంబై వీధుల్లో ఆటో నడుపుకోవాల్సిందే. ముంబైలోని యుఎస్ కాన్సులేట్ ఆఫీస్ ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్ బయట ఆటో పార్క్ చేసి దాన్ని లాకర్ సర్వీసెస్ గా మార్చిన ఓ ఆటో వాళ్ళ గురించి వెన్యూమాంక్ కో ఫౌండర్ రాహుల్ రూపాని లింక్డ్ఇన్ లో గత వారం షేర్ చేశారు. తాను యుఎస్ కాన్సులేట్ కి వీసా ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు తన వెంట తీసుకెళ్లిన బ్యాగ్ ఎక్కడ భద్రపరచాలో అర్థం కాలేదని, ఆ సమయంలో ఒక ఆటో డ్రైవర్ తన వద్దకు వచ్చి బ్యాగ్ ను తాను భద్రంగా ఉంచుతానని, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిరండి అని చెప్పాడని రాహుల్ రూపాని తన పోస్ట్ లో చెప్పారు. అయితే బ్యాగ్ ను భద్రపరచడానికి ఆ ఆటో డ్రైవర్ తన వద్ద 1000 రూపాయలు తీసుకున్నాడని కూడా వెల్లడించారు. ఇలా రోజు 20 నుంచి 30 మంది బ్యాగులను ఈ ఆటో డ్రైవర్ భద్రపరుస్తాడని, అంటే నెలకు దాదాపు 5 లక్షల నుంచి 8 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడని రాహుల్ రూపాని అంచనా వేశారు. ఆయన పోస్ట్ వైరల్ అయింది కూడా. దాని మీద మీడియాలో రకరకాల స్టోరీలు వచ్చాయి. దీంతో ముంబైలోని బీకేసీ పోలీసులు రంగంలోకి దిగారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ బయట ఆటోలు పార్క్ చేయడానికే వీల్లేదు, అలాంటిది లాకర్ సర్వీస్ ఎలా నిర్వహిస్తావని ఈ వైరల్ ఆటో డ్రైవర్ తో పాటు మరో 12 మంది ఆటో వాళ్ళకు పోలీసులు సమ్మన్లు జారీ చేసేశారు. వీరందరితో లాకర్ సర్వీస్ ను క్లోజ్ చేయించారు. యుఎస్ కాన్సులేట్ కి వెళ్లే వారిని దించి ఆటోలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని, అక్కడ పార్కింగ్ నిషేధమని పోలీసులు తెలిపారు. అలాంటిది తమ కళ్ళు గప్పి ఇన్నాళ్ళు ఈ ఆటో వాళ్ళు లాకర్ సర్వీస్ నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఇలా అందరి దగ్గర బ్యాగులు తీసుకుని భద్రపరిస్తే ఆ బ్యాగుల్లో బాంబులు లాంటివి ఉండి జరగకూడదేదైనా జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని పోలీసులు అంటున్నారు. నిజమే, పోలీసుల వాదనలోనూ న్యాయం ఉంది కదా. యుఎస్ కాన్సులేట్ కి వీసా పనుల మీద రోజు చాలా మంది వస్తుంటారు. కొంతమంది దూర ప్రాంతాల నుంచి వస్తారు. వారికి తెలియక వెనకాల బ్యాగులు కొనేసుకొని వస్తారు. వాస్తవానికి మన పర్సనల్ బ్యాగులు కాన్సులేట్ లోపలికి అనుమతించరు. వీసా ఇంటర్వ్యూకి అవసరమయ్యే డాక్యుమెంట్స్ మాత్రమే లోపలికి తీసుకెళ్ళాలి. అలా అని కాన్సులేట్ లో లాకర్ సదుపాయం కూడా ఏమీ లేదు. కాబట్టి బ్యాగులు బయటే పెట్టుకోవాలి. అలా అని బయట ఎక్కడ పడితే అక్కడ వదిలేయలేం కదా. మనం వచ్చే వరకు బ్యాగులు భద్రంగా ఉండాలి. మరి అలా భద్రపరిచే సదుపాయాన్ని అక్కడ కొంతమంది ఆటో వాళ్ళు క్యాష్ చేసుకొని కల్పిస్తున్నారు. తమ ఆటోలను బిల్డింగ్ బయట పార్క్ చేసి వాటిని లాకర్ రూమ్స్ గా ఉపయోగిస్తున్నారు. ఒక్కో బ్యాగుకి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. వీసా ఇంటర్వ్యూ అంటే చాలా ముఖ్యం కాబట్టి ఆ సమయంలో 1000 రూపాయల కోసం ఎవరూ ఆలోచించరు. దీన్ని ఆటో వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. మరి రాహుల్ రూపాని ఏ ఉద్దేశంతో లింక్డ్ఇన్ లో పోస్ట్ పెట్టారో కానీ ఇప్పుడు ఈ ఆటో వాళ్ళ బిజినెస్ ఐడియా బెడిసి కొట్టింది. వీళ్ళు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది.